జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న నేను వైభవ లక్ష్మి పూజ ఉద్యాపనకి పిలిచారండి ఒకళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అంటే మా కాలనీలోనే ఉంటారనమాట వాళ్ళు. నేను వెళ్ళేటప్పటికి పూజ అయిపోయింది. 9 సార్లు అది చేద్దామన్నారు. మణిదీప వర్ణన చేసి తాంబూలం అది తీసుకుని భోంచేసి వచ్చాను వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఇంటికి నేను ఇలా రెడీ అయ్యి వెళ్ళాను అనమాట. టిష్యూ ఉప్పాడ శారీ కట్టుకున్నాను. చాలా రోజులైంది కట్టుకోవాలనిపించింది. తీరా చేస్తే కొంచెం నలిగిపోయినట్టే ఉంది. టిష్యూ శారీ చాలా తొందరగా నలిగిపోతుందండి. సరేలే సింగిల్ పళ్ళు వేసుకుంటాను కదా, అంత కనబడదని మేనేజ్ చేశాను. దీనిపైన ఏమో ఎస్వికే జ్యువెలర్స్ వాళ్ళ దగ్గర ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్న ఈ నవరత్నాల గొలుసు విత్ అదే నెక్ పీస్ విత్ ఇయర్ స్టడ్స్ హ్యాంగింగ్స్ ఉన్నాయన్నమాట. అవి తీసుకుని అవి పేరప్ చేశాను. బ్లాక్ మీద అయితే బాగా కనబడుతుందని. చాలా లైట్ వెయిట్ కాబట్టి చాలా హ్యాపీగా నేను స్పెండ్ చేసి వచ్చాను టైం అక్కడ. సో అక్కడేమో 9 సార్లు చదివితే ఒక 4 సార్లు అయిన తర్వాత కొంచెం మంచినీళ్ళు తాగాలనిపించింది అందరికీ. ఆ బ్రేక్లో ఒకసారి అందరూ మంచినీళ్ళు తాగే లోపల ఒక చిన్న క్లిప్పింగ్, ఇలా వీడియో క్లిప్పింగ్ తీసా అనమాట. ఇలా ఎందుకు చదువుతున్నప్పుడే తీద్దాం అనిపించి మళ్ళీ అలా కూడా తీసా. సుగంధ పుష్పాలెన్నో వేలు, అనంత సుందర సువర్ణ పూలు, అచంచలం బగు మనోసుకాలు మణిద్వీపాలు. అలా 9 సార్లు చదివామన్నమాట. తర్వాత తిన్నామన్నమాట. ఈ వైభవలక్ష్మి పూజ చేసుకున్నది శిరీష అతని పేరు. వాళ్ళ మదర్ పసుపు బొట్టు ఇస్తారు కదా, పుట్టింటి వాళ్ళు, ఆవిడ ఇస్తున్నారు. శారీను అన్ని తాంబూలం అన్నీ పెట్టిస్తారు కదా. ఇంకొంచెం వెనక్కి వెళ్ళి తీద్దామంటే అక్కడ కొంచెం ఇరుగ్గా ఉందన్నమాట. బోల్డ్ మంది లేడీస్ కూడా మమ్మల్ని కాలనీ వాళ్ళని పిలిచారు, వాళ్ళ చుట్టాలు ఉన్నారు. ఇంకా అంతకన్నా వెనక్కి వెళ్ళడానికి అవ్వలేదు. వాళ్ళ హస్బెండ్ కూడా వెనకాల నుంచి వీడియో తీస్తున్నారు. సరే, వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు తీసుకున్నప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు కదా అన్న ఒక ఉద్దేశంతో కూడా ఇలా ఇంతవరకే నాకు తీయడం అయిందనమాట. ఏదో ఉన్న దాంట్లో కొంచెం క్లారిటీగా తీద్దామని ట్రై చేశాను. ఇదండి వాళ్ళ దేవుడి గది. చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను వరలక్ష్మి వ్రతానికి కూడా నన్ను పిలిచారు. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా నేను వాళ్ళ దేవుడి గది స్పెషల్గా అడిగి వీడియో తీసుకున్నాను. ఎందుకంటే చాలా బాగా అరేంజ్ చేసుకుంటుంది తను. ఈ ముందేమో ఈ వైభవలక్ష్మి అమ్మవారిది పెట్టుకుని పూజ చేసుకుంది అనమాట. ఇక వెనకాల మందిరంలో కూడా చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో. వెండి విగ్రహాలకి చుట్టూ బంగారం పూలతోటి అలాగా డెకరేట్ చేసి పెట్టుకుంది. రోజు కూడా అలాగే పెట్టుకుంటారు అనుకుంటా, ఎందుకంటే వరలక్ష్మి వ్రతం టైంలో కూడా అలాగే ఉంది. ఫొటోస్ అన్నిటికీ కూడా ఒకే టైపు మాలలు అన్నీ వేసి చాలా చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు. నాకైతే చాలా నచ్చింది. వాళ్ళ దేవుడి గది కాదు, ఇల్లు కూడా చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు. యాక్చువల్లీ ఒకసారి వాళ్ళని అడిగి వాళ్ళకి హోమ్ టూర్ చేయాలని అనిపించింది నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత. మీరు కూడా చూస్తారు వీడియో చివరిలో ఎందుకు నేను అలా అన్నాను అన్నది. ఇది ఆరతిస్తున్నారండి అమ్మవారికి. అంతకన్నా మ్యాక్సిమం ముందుకెళ్ళి తీస్తున్నాను నేను. అంతకన్నా వెళ్ళడానికి అక్కడ ఆస్కారం లేదనమాట. సో దేవుణ్ణి చూపించడానికి అవ్వలేదు నాకు హారతి టైంలో. బట్ అన్నీ యథావిధిగా ఏమాత్రం తొందరపడకుండా చాలా జాగ్రత్తగా చక్కగా చేసుకుంటూ వచ్చారు. ఈ వినాయకుడు కుర్చీలో కూర్చొని రిలాక్స్ అవుతున్నది నాకు చాలా నచ్చింది. అందుకే ఒక క్లిప్పింగ్ తీసా. వాళ్ళ ఇంట్లో డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. మన దివాళీకి పెట్టుండొచ్చు, బట్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నాట్య గణపతి పెట్టారు మధ్యలో, అది కూడా బాగుంది. పైన ఫస్ట్ ఫ్లోర్లో అనమాట దేవుడి గది. మెట్ల పక్కన అంతా కూడా ఎంత చక్కగా డెకరేట్ చేశారు అంటే, ఇలా చిన్న ఇంటీరియర్ ప్లాంట్స్ అవి పెట్టి, గోడల మీద కూడా చూడండి చిన్న బ్లూ కలర్ చిన్న చిన్న పువ్వుల్లాగా మొత్తం అంతా కూడా కనబడుతున్నాయి. అవన్నీ చాలా ప్లాంట్గా చేసుకున్నారు. ఇంకా ఈ కృష్ణుని చూస్తే అయితే నేను వీడియో తీయకుండా ఉండలేకపోయాను. ప్రతి ఇంట్లోనూ చూస్తూనే ఉంటాం కృష్ణుడి విగ్రహాలు, అలాగే ఇక్కడ కూడా చాలా బాగుంది. అండ్ ఫాలోడ్ బై ఫుడ్ అనమాట. ఫుడ్లో అయితే చాలా చిన్న క్లిప్పింగే తీశాను, కానీ చాలా వెరైటీస్ పెట్టారండి. చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. అండ్ తాంబూలం అనమాట, ఇలాగా ఒక మంచి ప్లేట్, అందులో వైభవలక్ష్మి పూజ అంటే పక్కా వ్రతంది పుస్తకం ఇస్తారు కదా, అది, బ్లౌజ్ పీసు, గాజులు, పసుపు బొట్టు అన్నీ కూడా అందులో పెట్టి ఇచ్చారు. తాంబూలం, శనగలు, అది కాక మళ్ళీ ప్రసాదం ఇంటికి ఇచ్చారు. తొందరగా ప్రసాదాలు చెప్పేస్తాను. వడలు చేశారు, పాలమంజలు అంటారు కదా, బూరెలు, అవి చేశారు.
పులిహార, పరవాన్నం, ఆలు కూర, వంకాయ టొమాటో కూర, బీరకాయ పచ్చడి, సాంబార్, పెరుగు అండి, అప్పడాలు. అదిరిపోయింది ఫుడ్ అయితే. చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాం. అంతా వాళ్ళ మదర్ చేశారట. ఇదిగో ఇదండి ప్లేట్ కూడా మనం చాలా విధాలుగా వాడుకోవచ్చు చక్కగాను. మంచి థాట్ఫుల్ గిఫ్ట్ అని అనిపించింది నాకు. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, comment, hype and subscribe to my channel Varahi World. Signing off for today folks. Jai Hind.